నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. అలాగే భవిష్యవాణికి స్వాగతం అండి. అలాగే ఈరోజు ఆగస్టు 17, 2024 శనివారం శ్రావణ మాసం శుక్లపక్షం తిథి చూసుకున్నట్లయితే మాత్రం ద్వాదశి ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వాషాఢ ఉదయం 11 గంటల 38 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే రాత్రి 7 గంటల 17 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 47 నిమిషాల వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల 43 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 34 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల వరకు ఉన్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు కూడా మనకి ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. అలాగే మన భవిష్యవాణి ద్వారా ఈరోజు ఎలా ఉండబోతుంది, మన భవిష్యవాణి ఏం చెప్పింది అనేది మనం చక్కగా ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా ఏం చెప్పారు, ఏటనేది తెలుసుకుందాం. ఈరోజు మొదటిగా దూరపు బంధువుల నుండి అనుకూలమైనటువంటి సందేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటండి మనకి ఈరోజు. అలాగే వివాహాది వేడుకలకు నిర్వహణ మీద కూడా మన సంప్రదింపులు జరుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులకు సాయం అందుతుంది. అలాగే పరిచయాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి సాయం కూడా అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే క్రీడాకారులకు గానీ, వైద్యులకి గానీ అన్ని విధాలుగా కూడా కలిసొచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు కూడా ఆశించిన విధంగా విదేశీ విద్యల్లో అవకాశాలను సాధిస్తారు. ఇది కూడా చాలా 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 సంతోషకరమైనటువంటి విషయం అనమాట. అలాగే మహిళలకు కొంచెం ఆస్తి లాభం గానీ, అలాగే మనకి కలిసొచ్చేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు కూడా మనకి ఈరోజు వినిపిస్తాయి. ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం కూడా మనం ఈరోజు వినవలసినటువంటి విషయం. అలాగే ఈరోజు మీకు అవకాశం ఉంటే ఈ విష్ణు సహస్రనామాలు మీరు పారాయణ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే నా ఛానల్‌లో ప్రతిరోజు కూడా రాశుల కోసం, నక్షత్రాల కోసం, టారో కార్డ్స్ ద్వారా జ్యోతిష్యం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతిరోజు కూడా వివరిస్తున్నాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే మన జీవితానికి దగ్గరగా మిగతా వీడియోలు వేరు. నా వీడియోలు మీరు చూడండి. మీ జీవితానికి దగ్గరగా 90% సక్సెస్‌తో చెప్పడానికి నేను ప్రయత్నిస్తుంటాను ప్రతి విషయం కూడా. అలాగే దానికి అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా. కొన్ని వేల మంది చూసి పూజలు చేసుకొని ఈరోజు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అలాగే మీరు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారని చెప్పి నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.